Today we will see about GDS to MTS Model Question Paper 2021. This includes 50 questions and DOP will be 30 questions, GK 10 and 10 for the mathematics. These will be mostly application type of questions, so that will be helpful for your examination. And this contains 100 marks with 50 questions. Keep your pen and paper ready and post your answers in the comment section, and finally you tell your score at the end of the video. First, you please read the instructions given in the first comment, and then you prepare accordingly and write the answers for the GDS to MTS paper. Let us start. First question. The senior postmaster of Vijayawada HO, a second-class gazetted post office under Vijayawada division, will report to A. Postmaster General Vijayawada region, B. Chief Postmaster General AP Circle, C. Deputy Head Postmaster Vijayawada HO, D. Senior Superintendent of Post Offices Vijayawada division. Your time starts now. Please post your answers in the comment section. The answer is Senior Superintendent of Post Offices Vijayawada division. నార్మల్గా ఈ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ క్లాస్ గెస్టెడ్ ఆఫీసెస్లో ఉన్నటువంటి పిఎస్ గ్రూప్ బి ఆఫీసర్ ఎవరికి రిపోర్ట్ చేయాలి అని అంటే కనుక సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ టైప్లో ఇచ్చున్నారు. సీనియర్ పోస్ట్ మాస్టర్ అంటే ఇక్కడ ఎస్పీ క్యాడర్ అండి. ఎస్పీ క్యాడర్లో వాళ్ళు సెకండ్ క్లాస్ గెస్టెడ్ పోస్ట్ ఆఫీసెస్లో పిఎస్ గ్రూప్ బి అంటారు ఎస్పీ క్యాడర్ని. వాళ్ళు అక్కడ ఉంటారు అనమాట. వాళ్ళు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి. సో వాల్యూమ్ 5లో రూల్ 6 అండి. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ట్రిప్, బీట్, అవుట్ ట్రిప్, ఇన్ ట్రిప్, బ్యాచ్ అండ్ ట్రిప్ టువర్డ్స్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ని ఏమంటారు? అలాగే జర్నీ పర్ఫార్మ్డ్ బై సెట్ ఆఫ్ ఎ సెక్షన్, ట్రిప్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్ టువర్డ్స్ అవుట్ స్టేషన్, సెట్స్ ఆఫ్ మెయిల్ ఆఫీసెస్ వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ నైట్స్, పోర్షన్ ఆఫ్ రైల్వే ఓవర్ ది సెక్షన్ ఓవర్ విచ్ సెక్షన్ వర్క్స్. వీటిని మ్యాచ్ చేయాలండి. వీటి యొక్క డెఫినేషన్ ఏంటన్నట్టు అనమాట. A. 1 is equal to E, 2 is equal to D, 3 is equal to C, 4 is equal to A, 5 is equal to B. Option B. 1 is equal to E, 2 is equal to D, 3 is equal to C, 4 is equal to A, 5 is equal to B. Option C. 1 is equal to B, 2 is equal to E, 3 is equal to C, 4 is equal to A, 5 is equal to D. Option D. 1 is equal to D, 2 is equal to E, 3 is equal to C, 4 is equal to A, 5 is equal to B. Your time starts now. Post your answers in the comment section. The answer is C అండి. ఇందులో ఏంటంటే 1 is equal to B అంటే ట్రిప్ మీన్స్ జర్నీ పెర్ఫార్మ్డ్ బై ది సెట్ ఆఫ్ ఎ సెక్షన్ is called trip, and beat is the E. బీట్ ఈజ్ ఈ, దట్ ఈస్ ది పోర్షన్ ఆఫ్ రైల్వే ఓవర్ విచ్ ద సెక్షన్ వర్క్. సెక్షన్ ఎక్కడైతే పనిచేస్తుందో, ఏ పోర్షన్లో రైల్వే బోగిలో పనిచేస్తుందో దాన్ని బీట్ అంటారు. అవుట్ ట్రిప్ మీన్స్ దట్ ఈస్ ద ట్రిప్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ అవుట్ టువర్డ్స్ అవుట్ స్టేషన్. అవుట్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు అవుట్ ట్రిప్ అంటారు. ఇన్ ట్రిప్ అంటే ట్రిప్ టువర్డ్స్ హెడ్ క్వార్టర్స్. హెడ్ క్వార్టర్స్కి వస్తుంటే కనుక దాన్ని ఇన్ ట్రిప్ అంటారు అనమాట. అంటే హెడ్ క్వార్టర్స్ నుంచి లెక్క. బ్యాచ్ మీన్స్ సెట్ ఆఫ్ ది మెయిల్ ఆఫీసెస్ వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ నైట్స్. అంటే బ్యాచ్ ఏ, బ్యాచ్ బి అంటారు కదా. అంటే ఈ రోజు పనిచేసిన వాళ్ళు ఎల్లుండ నైట్కి పనిచేస్తారు అనమాట. ఈ రోజు నైట్ పనిచేసిన వాళ్ళు ఎల్లుండి నైట్ పనిచేస్తారు. మళ్ళీ రేపు నైట్ పనిచేసిన వాళ్ళు అవతల ఎల్లుండ నైట్ పనిచేస్తారు. ఇట్లా ఆల్టర్నేట్ నైట్స్ పనిచేసే వాళ్ళని, ఆ సెట్స్ని ఏమంటారు అనమాట? బ్యాచెస్ అంటారు. బ్యాచ్ ఏ, బ్యాచ్ బి. అంటే బ్యాచ్ ఏ వాడు పనిచేస్తే ఎల్లుండ మళ్ళీ బ్యాచ్ ఏ వస్తుంది, రేపు బ్యాచ్ బి వస్తుంది, అవతల ఎల్లుండ బ్యాచ్ బి మళ్ళీ వస్తుంది అనమాట. ఓకేనండి. This is rule 21, 22 and 25 of volume 5. Next question. మ్యాచ్ ద ఫాలోయింగ్ బండిల్స్. ఇక్కడ మ్యాచింగ్ ఎక్కువ ఇస్తున్నానండి, ఎందుకంటే సో దట్ మీకు ఎక్కువ సిలబస్ అనేటువంటిది కవర్ అవుతుంది, రివిజన్ లాగా మీకు ఉపయోగపడుతుంది అని ఇస్తున్నాను. కొంచెం టైం తీసుకున్నా కానీ అటెంప్ట్ చేయండి. స్టే టిల్ ద ఎండ్. రిజిస్టర్డ్ బండిల్, ఇన్షూర్డ్ బండిల్, టెరిటోరియల్ బండిల్, స్టేషన్ బండిల్, ఇన్షూర్డ్ లెటర్ బ్యాగ్. 2 or more ఉన్నప్పుడు కడతారా, 3 or more ఉన్నప్పుడు కడతారా, 11 or more, 15 or more ఆర్టికల్స్, 25 or more ఆర్టికల్స్. ఇది ఎన్ని ఉన్నప్పుడు ఏ బండిల్ కడతారు లేదా ఏ బ్యాగ్ కడతారు అనేటువంటిది మీరు అక్కడ మ్యాచింగ్ చేయాలన్నమాట. ఆప్షన్ ఏ ఈజ్
1 is equal to B, 2 is equal to A, 3 is equal to E, 4 is equal to D, 5 is equal to C. Option B, 1 is equal to B, 2 is equal to A, 3 is equal to E, 4 is equal to C, 5 is equal to D. Option C, 1 is equal to A, 2 is equal to B, 3 is equal to C. Option 4 is equal to D, 5 is equal to E. Option D, 1 is equal to B, 2 is equal to A, 3 is equal to D, 4 is equal to C, 5 is equal to E. Your time starts now. Please post your answers in the comment section. The answer is A. It is 1 is equal to B. Ante registered bundle will be prepared when 3 or more registered articles RLs are there, and insured bundle will be prepared when 2 or more insured articles are there. Territorial bundle will be prepared when there are 25 or more articles, and station bundle will be prepared when 15 or more unregistered articles are there. Insured letter bag will be prepared when 11 or more are there. Okay. Rule 24, 27 and 29 of volume 5. Next question. As per volume 5, match the following offices with their in charges. 1. First class head post offices. Second class head post offices. 3. Set of the sorting mail office. 4. Set of transit mail office. A. Station head sorting assistant, mail agent, chief postmaster, group B officer. Option A is 1 is equal to D, 2 is equal to C, 3 is equal to A, 4 is equal to B. B. Option B is 1 is equal to D, 2 is equal to C, 3 is equal to B, 4 is equal to A. Option C, 1 is equal to C, 2 is equal to D, 3 is equal to B, 4 is equal to A. Option D, 1 is equal to C, 2 is equal to B, 3 is equal to A, 4 is equal to B. Your time starts now. Post your answers in the comment section. At the end of the video, you please post what is your score. If you have not already seen the 2 early papers, 2 early videos, please watch them. The answer is D. That is 1 is equal to C. That is first class head post office ki in charge evaru untarandi? Chief postmaster. Second class head post office ki group B officer untaru. అలాగే సెట్ ఆఫ్ ది సార్టింగ్ ఆఫీస్ కి హెడ్ వచ్చేసి ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ కి మెయిల్ ఏజెంట్. ఓకే. రూల్ 6 and 15 of volume 5. Next question. Which of the following offices will not deal with any bags? Central bagging unit, circle bag office, central bag office, C. Circle bag office, D. District bag office. Your time starts now. Post your answer in the comment section. ఈ కింది వాటిలో ఏది బ్యాగ్స్ ని డీల్ చేయదు? The answer is central bag office. Central bag office is nothing but D section of the directorate, and it only deals with the correspondence and does not deals with the bag. Central bagging office bagging unit is different. Okay, that is different. We will see now. Rule 18 of A of volume 5. Next question. Match the following units and their identification and functions. ఈ కింది యూనిట్స్ ని మ్యాచ్ చేయండి, వాటి యొక్క రోల్ కానీ వాటి యొక్క ఐడెంటిఫికేషన్ కానీ వేటిని అలా అంటారనేది. యూనిట్ బ్యాగ్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్, సర్కిల్ బ్యాగ్ ఆఫీస్, సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్, సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్. ఏ. కరస్పాండెన్స్ ఆన్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యాగ్స్. బి. RMS branch that groups bundles prepared by the post offices and mail offices. C. Responsible for repair of bags. D. All post offices other than branch offices. E. HRO, SRO in RMS. Option A. 1 is equal to D, 2 is equal to E, 3 is equal to C, 4 is equal to A, 5 is equal to B. Option B. 1 is equal to D, 2 is equal to E, 3 is equal to C, 4 is equal to B, 5 is equal to A. Option C. 1 is equal to D, 2 is equal to E, 3 is equal to A, 4 is equal to B, 5 is equal to C. Option D. 1 is equal to E, 2 is equal to D, 3 is equal to C, 4 is equal to B, 5 is equal to A. Your time starts now. Post your answers in the comment section. The answer is A. 1 is equal to D. అంటే యూనిట్ బ్యాగ్ ఆఫీస్ అంటే
డి అంటే ఆల్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ అదర్ దాన్ బ్రాంచ్ ఆఫీసెస్ని యూనిట్ బ్యాగ్ ఆఫీస్ అంటారు. డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ అంటే హెచ్ఆర్ఓ ఎస్ఆర్ఓ అయిన ఆర్ఎంఎస్ డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ అంటారు. సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే గనక రెస్పాన్సిబుల్ ఫర్ రిపేర్ ఆఫ్ బ్యాగ్స్, రిపేరే కాదు, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బ్యాగ్స్, రిపేర్ అండ్ ఆక్షన్ ఆఫ్ బ్యాగ్స్. బ్యాగ్స్ అంటే ఇక్కడ ప్యాకెట్ బ్యాగ్స్ అండి, అంటే ఖాళీ బ్యాగ్స్, ఎంటీ బ్యాగ్స్ అని అర్థం. సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ మీన్స్ it is 4A, that is correspondence. It deals with the correspondence on procurement and distribution of bags తో డీల్ చేయదని ఇందాక చూసాము. ఇట్ ఓన్లీ డీల్స్ విత్ ది కరస్పాండెన్స్ మాత్రమే. కరస్పాండెన్స్ దేని గురించి? ప్రొక్యూర్మెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యాగ్స్ గురించి. కరస్పాండెన్స్ సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ చేస్తుంది. సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ అంటే డి సెక్షన్ ఆఫ్ డైరెక్టరేట్ ని సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ అంటారు. అండ్ సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్ అనేది వేరండి ఆల్టుగెదర్ అసలు. That is what is called, that is an RMS unit that groups bundles prepared by the post office and mail office. అంటే ఒక పోస్ట్ ఆఫీస్ కానీ మెయిల్ ఆఫీస్ కానీ కొన్ని బండిల్స్ తయారు చేసి పంపిస్తాయి. స్టేషన్ బండిల్స్ అనుకోండి, లేకపోతే సార్టింగ్ బండిల్స్ అనుకోండి. స్టేషన్ బండిల్స్ వచ్చినవన్నీ కూడా 20 పోస్ట్ ఆఫీసులు ఉంటే 20 పంపించినటువంటి వాటిల్ని సపోజ్ ఢిల్లీకి ఒక 20 పోస్ట్ ఆఫీసులు 20 బండిల్స్ పంపించాయంటే అవన్నీ కలిపి ఒక బ్యాగ్ కట్టి పంపిస్తుంది అనమాట. అది ఒక ఆర్ఎంఎస్లో యూనిట్ అనమాట. దాన్ని సెంట్రల్ బ్యాగింగ్, ఒకే చోట బ్యాగులు కట్టే దాన్ని సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్ అంటారు. ఓకేనండి. అది నార్మల్ బ్యాగ్స్ అండి, అంటే ఉత్తరాలు ఉంటాయి. మిగతా ఈ యూనిట్ బ్యాగ్, డిస్ట్రిక్ట్ బ్యాగ్, సర్కిల్ బ్యాగ్, సెంట్రల్ బ్యాగ్ అనే మాటలన్నింటినీ కూడా ప్యాకెట్ బ్యాగులకు సంబంధించినవి. సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్ అంటే ఆర్టికల్స్ కూడా ఉంటాయి. ఓకే, 18A ఆఫ్ వాల్యూమ్ 5. వాల్యూమ్ 5 మీద 3 వీడియోస్ చేశానంటే చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ ట్రాన్సిట్ ఆఫీస్? A, to reduce the manpower. B, to reduce the weight of the mails. C, to reduce the time taken in transmission. D, to reduce the number of loose bags. Your time starts now. ట్రాన్సిట్ ఆఫీస్ యొక్క ప్రధానమైనటువంటి పర్పస్ ఏంటి, యూజ్ ఏంటి? మ్యాన్ పవర్ తగ్గించడానికా, బరువు తగ్గించడానికా మెయిల్స్ది, లేకపోతే ట్రాన్సిట్ టైం తగ్గించడానికా, లేకపోతే లూజ్ బ్యాగ్స్ తగ్గించడానికా? ద ఆన్సర్ ఈజ్ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్స్. ట్రాన్సిట్ ఆఫీస్ అంటే ట్రాన్సిట్ పోస్ట్ ఆఫీస్ అండి. రెండు ఆఫీసుల మధ్య ఉండే ఆఫీస్ని ట్రాన్సిట్ ఆఫీస్ అంటారు. అంటే ఒక ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో ఉండే బి ఆఫీస్లో ఈ బ్యాగ్స్ ఓపెన్ చేయకుండా ఓన్లీ క్లోజ్డ్ బ్యాగ్స్ డీల్ చేస్తారనమాట. దాన్ని ట్రాన్సిట్ ఆఫీస్ అంటారు. రూల్ 9A ఆఫ్ వాల్యూమ్ 5. Next question. Which of the following is not the duty of letterbox attendant? 1. Conveying of mails to and from town sub-office or branch office that are attached to the post office where letterbox attendant works. 2. May also work as packer. 3. Pay money orders when required. 4. To know the hours at which the mails are dispatched from and delivered at the post office. ఆప్షన్ ఇదేంటంటే కింది వాటిలో ఏది లెటర్ బాక్స్ అటెండెంట్ యొక్క డ్యూటీ కాదు అని అడుగుతున్నారు అనమాట. ఓకే, మెయిల్స్ కన్వే చేయటమా టౌన్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్గా, ఎక్కడైతే లెటర్ బాక్స్ అటెండెంట్ని అటాచ్ చేశారో, లేదా ప్యాకర్గా వర్క్ చేయటమా, లేదా మనీ ఆర్డర్స్ పే చేయటం అవసరమైనప్పుడు, లేదా డిస్పాచ్ అవర్స్ వాటి యొక్క డెలివరీ ఎప్పుడు అవుతుంది ఆ పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఎక్కడైతే ఉత్తరాలు తీయటానికి పంపిస్తారో అక్కడ వివరాలు తెలుసుకుని ఉండడమా? ఆప్షన్ ఏ 3 ఈజ్ ఓన్లీ నాట్ హిస్ డ్యూటీ. ఏది కాదు అని అడుగుతున్నారు డ్యూటీ. బి ఈజ్ 3, 4 ఆర్ ఓన్లీ నాట్ హిస్ డ్యూటీస్. సి 1, 2, 3, 4 ఆర్ నాట్ హిస్ డ్యూటీస్. డి 1, 2, 3, 4 ఆర్ ఆల్ హిస్ డ్యూటీస్. ఇవన్నీ అతని డ్యూటీసే. ఆప్షన్స్ ఏంటి చెప్పండి, చూడండి, ఆన్సర్ చెప్పండి. పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ద ఆన్సర్ ఈజ్ 3 ఓన్లీ ఈజ్ నాట్ డ్యూటీ. మనీ ఆర్డర్స్ ఒక్కటే పే చేయటం ఒకటే అతని డ్యూటీ కాదు, మిగతా అన్ని అతని డ్యూటీసే. ప్యాకర్గా పని చేయాల్సి ఉంటుంది. సబ్ ఆఫీస్ ఏదైతే టౌన్ సబ్ ఆఫీస్, టౌన్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి బ్యాగ్స్ కూడా కన్వే చేయాల్సి ఉంటుంది ప్యాక్ లెటర్ బాక్స్ అటెండెంట్. అలాగే ఆఫీస్ యొక్క డిస్పాచ్ టైమింగ్స్, డెలివరీ టైమింగ్స్ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే లెటర్ బాక్స్ అటెండెంట్కి ఈ రెండు ఎందుకు తెలిసి ఉండాలంటే కనుక అప్పుడు కానీ అతనికి బాధ్యత గుర్తుండదు అనమాట. డెలివరీ టైంలోపు మనం ఈ ఉత్తరాలన్నీ క్లియర్ చేసి లెటర్ బాక్స్ అందించడం కోసం అవి తెలిసి ఉండాలన్నమాట. రూల్ 117 ఆఫ్ వాల్యూమ్ 6 పార్ట్ 3 నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ఇండిపెండెన్స్ డే విచ్ ఆర్ ద సర్వీసెస్ ఫాలోయింగ్ సర్వీసెస్ ఆర్ సస్పెండెడ్ ఇన్ నైట్ పోస్ట్ ఆఫీసెస్? ఇండిపెండెన్స్ డే రోజు నైట్ పోస్ట్ ఆఫీసెస్లో ఈ కింది సర్వీసెస్లో వేటిని ఆపేస్తారు, సస్పెండ్ చేస్తారు? 1. డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్. బి 2. పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్. 3. Payment of savings bank. 4. Payment of savings certificates. Option A 1 and 2 are only suspended. B 3 and 4 are only suspended. C none of these is suspended. D all of these are suspended. Your time starts now.
The answer is all of these are suspended. Rule 3.2 of PO Guide Part 1. Sorry, clause. Next question. Match the following services rendered under IPPB with entities that have tie-up with IPPB. IPPB తోటి tie-up అయినటువంటి వాటి entities తోటి ఇక్కడ కొన్ని ఫర్మ్స్ ఉన్నాయి. వాటితో IPPB ఎందుకు tie-up అయింది, ఏ విషయంగా tie-up అయిందో మీరు మ్యాచ్ చేయాలన్నమాట ఒకదానికొకటి. One is HDFC Limited, Stellabs, PNB MetLife India Insurance Company Limited, FSS, that is Financial Software and Systems, and 5 is Tata AIG General Insurance and Bajaj Alliance. PMJJBY का, Vehicle Insurance का, AEPS का, Home Loans का, Banking Facilities at Milk Chilling Centers కోసమా. Options are A, 1 is equal to D, 2 is equal to C, 3 is equal to A, 4 is equal to E, 5 is equal to B. Option B, 1 is equal to D, 2 is equal to E, 3 is equal to A, 4 is equal to C, 5 is equal to B. Option C, 1 is equal to B, 2 is equal to C, 3 is equal to E, 4 is equal to A, 5 is equal to D. Option D, 1 is equal to B, 2 is equal to E, 3 is equal to C, 4 is equal to A, 5 is equal to D. Okay, your time starts now. ఈ మ్యాచ్ పెట్టండి. హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, పిఎంజేజీబీ, వెహికల్ ఇన్సూరెన్స్, ఏఈపిఎస్, ఇట్లా అన్ని మ్యాచ్ పెట్టాలన్నమాట. ద ఆన్సర్ ఈజ్ బి, దట్ ఈస్ 1 ఈజ్ ఈక్వల్ టు డి. అంటే హెచ్డిఎఫ్సి అనేటువంటిది హోమ్ లోన్స్ ఇస్తుంది, స్టెల్లాబ్స్ అనేది బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఫర్ మిల్క్ చిల్లింగ్ సెంటర్స్, అట్లాగే పిఎన్బి మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేటువంటిది మనకి పిఎంజేజేబీవై సర్వీస్ ఐపీపీబీ ద్వారా చేస్తుంది. ఎఫ్ఎస్ఎస్ సాఫ్ట్వేర్ అనేది ఏఈపిఎస్ చేస్తుంది. ఏఈపిఎస్ సాఫ్ట్వేర్ని, ఎఫ్ఎస్ఎస్ తాలూకు ఏఈపిఎస్ సాఫ్ట్వేర్ని ఐపీపీబీ వాడుకుంటుంది ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఐపీపీబీ ద్వారా. అలాగే టాటా ఏజీ ఇన్సూరెన్స్, బజాజ్ లిమిటెడ్, ఇవన్నీ కూడా వెహికల్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి, ఈ రెండు కూడా. ఓకేనండి, దిస్ ఈస్ ద మ్యాచింగ్. ఓకే, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో ఐపీపీబీ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎంటిటీస్ విత్ దేర్ రోల్ అండర్ ఆర్ఎంఎఫ్ఎస్. ఆర్ఎంఎఫ్ఎస్ లో ఉన్నటువంటి ఎంటిటీస్ ఉన్నారు, ఓఈఎం, ఎఫ్ఎంవి, ఎఫ్ఎంయు, డిసిఆర్ అని చెప్పేసి. వీటిని వాళ్ళ యొక్క రోల్ ఏంటి కానీ వాళ్ళు ఎవరు అనేటువంటి దానికి మ్యాచ్ చేయాలి. ఎస్విఓసి టు ద మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ఎంఎఫ్ఎస్ సెంటర్, టెక్నాలజీ ప్రొవైడర్ ఆఫ్ ఆర్ఎంఎఫ్ఎస్, who holds a valid postal license for use of RMFS, who sell, supply, install and maintain RMFS in prescribed region. ఓఎం అంటే ఎవరు, ఎఫ్ఎంవి అంటే ఎవరు, ఎఫ్ఎంయు అంటే ఎవరు, డిసిఆర్ అంటే ఎవరు, మీరు ఇక్కడ మ్యాచింగ్ పెట్టవలసి ఉంటుంది. ఎస్పిఓసి అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ 1 ఈజ్ ఈక్వల్ టు బి, 2 ఈజ్ ఈక్వల్ టు సి, 3 ఈజ్ ఈక్వల్ టు డి, 4 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఆప్షన్ బి, 1 is equal to A, 2 is equal to D, 3 is equal to C, 4 is equal to B. Option C, 1 is equal to B, 2 is equal to D, 3 is equal to A, 4 is equal to C. Option D, 1 is equal to B, 2 is equal to D, 3 is equal to C, 4 is equal to A. Okay, and your time starts now. The answer is డి అండి. ఆప్షన్ 1 ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఓఈఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. ఓఈఎం మీన్స్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే టెక్నాలజీ ప్రొవైడర్ అతను. ఆ ఒరిజినల్గా ఎవరైతే ఈ ఆర్ఎంఎఫ్ఎస్ మెషిన్స్ని తయారు చేస్తారో వాళ్ళ దగ్గరే ఈ టెక్నాలజీ కూడా ఉంటుందన్నమాట. అందుకని టెక్నాలజీ ప్రొవైడర్ ఆర్ఎంఎఫ్ఎస్కి అనమాట ఓఈఎం అవుతాడు. అలాగే ఎఫ్ఎంఈఎన్సే ఫ్రాంకింగ్ మెషిన్ వెండర్ని అనమాట. వెండర్ అంటే అమ్ముకునేవాడు. అందుకని ఇక్కడ మీరు చూస్తే కనుక 2కి వచ్చేసరికి డి ఆప్షన్, అంటే హూ సెల్స్, అమ్ముకుంటాడు, సప్లై చేస్తాడు, మెయింటైన్ చేస్తాడు, ఇన్స్టాల్ చేస్తాడు, ఇవన్నిటిని వెండర్ అంటారు. ఎఫ్ఎంయు అంటే యూజర్ అండి, అంటే వాళ్ళకి ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో వాడుకుంటారు వాళ్ళు, కాబట్టి అతనికి హూ హోల్డ్స్ వ్యాలిడ్ లైసెన్స్ ఆఫ్ ది యూజ్ అనమాట. డిసిఆర్ అంటే కనుక మీరు చూస్తే డిసిఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సెంట్రల్ రిసోర్స్ అంటారు. ఇది జనరల్గా ఒక డైరెక్టర్. ఎస్పిఓసి అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. అకంటే అందరికీ కలిపి ఒకళ్ళే అక్కడ ఒక కాంటాక్ట్ ఉంటారు, ఆయన్ని డైరెక్టర్ అంటారు. అక్కడ డైరెక్టర్ క్యాడర్లో ఒకళ్ళు డైరెక్టరేట్లో ఈ ఆర్ఎంఎఫ్ఎస్ మ్యానుఫ్యాక్చరర్ సెంటర్ ఇవన్నిటిని పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా రిసెట్స్ ఇవన్నీ కూడా చూస్తుంటారు అనమాట. ఈ అంతా డిపార్ట్మెంట్ తరపున ఈ డిసిఆర్ ఉంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సెంట్రల్ రిసోర్స్ అంటారు. అంటే అందరికి కలిపి కామన్గా ఉండే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. ఓకే,
Next question. Where is the rebate allowed? What is the rebate allowed on 1200 premium per month as per premium table on Yugal Suraksha PLI policy with the sum assured 2 lakhs? పిఎల్ఐ యుగల్ సురక్ష పాలసీలో 1200 ప్రీమియం ఉందంట. టేబుల్ లెక్క కనుక చూస్తే ఒకళ్ళ ఏజ్ని, ఇద్దరు ఏజ్ని, మీడియం ఏజ్ని చూస్తే, అయితే అది 2 లక్షల పాలసీ తీసుకుంటే కనుక ఎంత రిబేట్ వస్తుంది అని అడుగుతున్నారు. ఏ 17, బి 10, సి 5, డి 16. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. In RPLI Yugal Suraksha policy, what is the rebate that is allowed on premium? If you see in the table that it is 1200 rupees for 2 lakhs, then what is the rebate allowed on the 1200? The answer is 17 rupees. And this is question. This question I am asking repeatedly on Yugal Suraksha rebate structure. Why? Because this is different. Normal rebate structure is for every 20,000 1 rupee is the rebate structure for other policies, but Yugal Suraksha policy it is different. That rebate structure is as follows. That is rebate for the first 40,000 it will be 1 rupee. మొదటి 40,000కి 1 rupee అనమాట. దట్ మీన్స్ if they procure a policy for only 20,000, no rebate will be given. 30,000, no rebate will be given. 40,000, 1 rupee rebate on the 1 rupee rebate will be given. So for 50,000, so next 10, every 10,000 sum assured 1 rupee again. మొదటి 40,000కి రూపాయి, తర్వాత నుంచి ఆ 40,000 దాటిన కాడి నుంచి ఆఫ్టర్ 40,000 ప్రతి 10,000కి కూడా 1 రూపాయి ఇస్తారు. అంటే సే సపోజ్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమిచ్చారు, 2 lakhs పాలసీ ఉందన్నారు, 1,200 రూపాయలు అన్నారు. ఓకే, ప్రీమియము. ఓకే, ఫస్ట్ 1 lakh వచ్చేసరికి మనకు తెలుసు 40,000కి రూపాయి అంటే 50,000, 60,000 అట్లా, మిగతా 10,000కి 6 పదులు ఉంటాయి కదా, 1,00,000 రూపాయల్లో 6 పదులకి 6 రూపాయలు, మొత్తం మీద 7 రూపాయలు. మొదటి లక్షకి 7 రూపాయలు అవుతుంది. తర్వాత నుంచి ప్రతి 10,000కి రూపాయి కాబట్టి నెక్స్ట్ లక్షకి 10 రూపాయలు. ఓకే, 10 రూపాయలు ఉంటుంది. ప్రతి 10,000కి కూడా 10 రూపాయలు. ఇక్కడ 10,000కి అండి, 20,000కి కాదు. అది మామూలుగా అయితే 20,000కి రూపాయి, ఇక్కడ ప్రతి 10,000కి రూపాయి ఉంటుంది. కాబట్టి సెకండ్ లక్షకి 10 రూపాయలు. టోటల్ వచ్చేసరికి 7 + 10, 17 రూపాయలు. ఒకవేళ అది 3 లక్షల పాలసీ అయితే ఎంతో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. 1 second టైం ఇస్తాను. సే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 3 lakhs, హౌ మచ్? పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, 3 lakhs అయితే కనుక ఏమవుతుంది, మొదటి లక్షకి 7 రూపాయలు అనేది కామన్. ఇంకా సెకండ్ ల్యాక్కి 10, థర్డ్ ల్యాక్కి 10, 20 + 7, 27 అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ వి విల్ సీ. What is the amount charged for renter of a post box for a financial year 21-22 when he takes a post box and rent in November 21? Option A 50 rupees, B 160 rupees, C 100 rupees, D 150 rupees. Your time starts now. 2021-22 సంవత్సరానికి ఎంత రెంట్ కట్టాలి? పోస్ట్ బ్యాగ్ తీసుకున్నాడు అతను, నవంబర్లో వచ్చేట అంటే మార్చి వరకు చూడాలి లెక్క. ఓకే, ద ఆన్సర్ ఈజ్ 100 rupees. హౌ 100? ఇక్కడ మనకి ఓన్లీ పోస్ట్ బ్యాగే తీసుకున్నారు కాబట్టి క్వార్టర్కి తీసుకుంటే కనుక 50 రూపాయలు. ఇక్కడ నవంబర్ నుంచి లెక్క కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే 5 నెలలు ఉంది. మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి అన్నాం కాబట్టి 5 నెలలు తీసుకున్నాము మనం. నవంబర్ నుంచి మార్చి 2022 వరకు తీసుకున్నాము. 5 నెలలు వచ్చింది. 5 నెలలు అంటే 3 నెలలకి 50 కాబట్టి 5 నెలలకి కూడా 3 నెలలు తీసుకోవాలి కాబట్టి 2 × 50, 100 రూపాయలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. As per class 26 of PO Guide Part 1, which of the following particulars is to be generally included in case of articles for delivery in the rural areas? Rural areas లో డెలివరీ ఇచ్చేటప్పుడు క్లాస్ 21 ఆఫ్ PO Guide Part 1 ప్రకారం ఈ కింది వాటిలో ఏది ఇంక్లూడ్ చేస్తారు? రూరల్ ఏరియా మెథడ్ ఆఫ్ అడ్రస్ అనమాట. PO Box 1, PO Box కానీ, బి ఫాదర్స్ నేమ్ ఆర్ హస్బెండ్స్ నేమా, అలాగే నేమ్ ఆఫ్ ద లొకాలిటీ ఆర్ మొహల్లా, డి మదర్స్ నేమ్ అండ్ ఫాదర్ వైఫ్స్ నేమా. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రూరల్ అడ్రస్
ద ఆన్సర్ ఈజ్ ఫాదర్స్ నేమ్ అండ్ హస్బెండ్స్ నేమ్ని యాడ్ చేయడం జరుగుతుంది. పోస్ట్ బాక్స్ నెంబరు లొకాలిటీ ఆర్ మొహల్లా అనేది అర్బన్ ఏరియాస్కి ఉంటుందండి. ఓకే, rule clause 26 of PO guide part. Next question. In which of the following cases the post office will not recognize as payment of postage on an official article? ఈ కింది వాటిలో ఏ సందర్భంలో అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్లో అంటించినటువంటి సర్వీస్ స్టాంప్స్ ని పోస్టేజ్ స్టాంప్ కింద రికగ్నైజ్ చేయరు? 1. Service stamps affixed to article which does not bear the prescribed superscription. సూపర్స్క్రిప్షన్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఉన్న వాటిని లెక్కలోకి తీసుకోరా పోస్టేజ్ కింద పోస్టల్ ఆఫీషియల్ ఆర్టికల్స్ని. 2. సర్వీస్ స్టాంప్స్ అఫిక్స్డ్ టు ఆర్టికల్ విచ్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై సిగ్నేచర్ ఆఫ్ ద సెండర్. సిగ్నేచర్ ఆఫ్ ద సెండర్ లేకపోతే వాటిని అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ కింద ట్రీట్ చేయరా? సర్వీస్ స్టాంప్స్ అఫిక్స్డ్ టు ఆర్టికల్ విచ్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై అఫీషియల్ డిజిగ్నేషన్ ఆఫ్ ద సెండర్. అఫీషియల్ డిజిగ్నేషన్ లేకపోతే దాన్ని అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ కింద కన్సిడర్ చేయరా? A. 1 and 2 only. B. 1, 2, 3 only. C. 1 and 3 only. D. None of these. Your time starts now. Post your answer in the comment section. The answer is 1, 2, 3. ఈ మూడు సందర్భాల్లోనూ అంటే సంతకం ఉండాలి, సూపర్స్క్రిప్షన్ ఉండాలి, డిజిగ్నేషన్ ఉండాలి. మూడు ఉంటేనే దాన్ని అఫీషియల్ ఆర్టికల్ కింద ట్రీట్ చేస్తారు. రూల్ క్లాజ్ 198 ఆఫ్ PO guide part 1. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రొహిబిషన్స్ విత్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రకరకాల ఉన్న ఈ క్లాజ్ ప్రొహిబిషన్స్కి సంబంధించి ఏ ఆర్టికల్ ఏదైతే దాన్ని ఎలా ట్రీట్ చేస్తారనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా చూడండి. ఆర్టికల్స్ హ్యావింగ్ ఎనీథింగ్ ప్రింటెడ్ రిటర్న్ అటాచ్డ్ టు ద అడ్రస్ సైడ్. దాన్ని ఏం చేస్తారు? ఆర్ఎల్ఓ పంపిస్తారా, సెండర్ రిటర్న్ టు సెంటర్ చేస్తారా, హెడ్ ఆఫీస్ సర్కిల్కి రిపోర్ట్ చేస్తారా, డౌట్ఫుల్ అని చెప్పేసి ఆఫీస్ ఆఫ్ కాంట్రవెన్షన్ ఆఫ్ డెస్టినేషన్ వేర్ ఇట్ విల్ బి ఓపెన్ ఇన్ ద అడ్రస్. ఆర్టికల్ బేరింగ్ దేర్ ఆన్ ఎనీ మ్యాటర్ విచ్ ఈస్ ప్రిజుడిషియల్ టు ది మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఏం చేస్తారు? ఆర్టికల్స్ విత్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రొక్లైమ్డ్ అఫెండర్ అయితే వస్తే కనుక ఆర్టికల్ ఏం చేస్తారు? ఆర్టికల్స్ విత్ ఇమిటేషన్స్ ఆఫ్ స్టాంప్స్ని కనుక ఇమిటేట్ చేసి, అంటే అలాంటి ఫేక్ టైప్ కానీ ఇంకోటి రకంగా వేసి కనుక వస్తే ఆర్టికల్స్, అలాంటి ఆర్టికల్స్ని ఏం చేయాలి? ఆర్టికల్స్ సస్పెక్టెడ్ టు కంటైన్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఇన్ ఫోర్స్. ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉన్నటువంటి యాక్ట్కి వ్యతిరేకంగా ఏదన్నా ఆర్టికల్ వచ్చి ఉంటే ఉందని అనిపిస్తే, డౌట్ వస్తే ఏం చేయాలి? ఓకే, రిటర్న్ టు సెండరా, సెండ్ టు ఆర్ఎల్ఓనా, రిఫర్ టు హెడ్ ఆఫ్ ద సర్కిల్, రిఫర్ టు హెడ్ ఆఫ్ ద డివిజనా, మార్క్ డౌట్ఫుల్ అని చెప్పేసి మార్క్ చేసి ఫార్వర్డెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ కాంట్రవెన్షన్, ఆఫీస్ ఆఫ్ డెస్టినేషన్కి చేయాలా? వేర్ ఇట్ విల్ బి ట్రీటెడ్, వేర్ ఇట్ విల్ బి ఓపెన్ ఇన్ ద అడ్రస్, ఇన్ ద ఆఫీస్, ఇన్ ద ఓపెన్డ్ బై ది అడ్రస్, ఇన్ ద presence of addressee, in the presence of addressee. మార్క్ డౌట్ఫుల్ చేసి ఫార్వర్డ్ ఆఫీస్ ఆఫ్ డెస్టినేషన్ పంపించి అక్కడ ఓపెన్ చేస్తే అడ్రస్ ముందు ఓపెన్ చేస్తారా? Now the options are 1 is equal to B, 2 is equal to A, 3 is equal to B, 4 is equal to A, 5 is equal to E. B. 1 is equal to D, 2 is equal to B, 3 is equal to B, 4 is equal to E, 5 is equal to A na. C. 1 is equal to D, 2 is equal to A, 3 is equal to A, 4 is equal to B, 5 is equal to A na. D. 1 is equal to A, 2 is equal to B, 3 is equal to B, 4 is equal to A, 5 is equal to E na. Your time starts now అండి. టైమర్ అయిన తర్వాత కూడా కొంత టైం ఇస్తాను, చేయండి. అటెంప్ట్ అయితే చేయాలండి. ఓకే, I will give you some more time. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. The answer is D. 1 is equal to A. అంటే ఆర్టికల్స్ కనుక ప్రింటెడ్ కానీ అటాచ్డ్ కానీ అడ్రస్ సైడ్లో ఉంటే రిటర్న్ టు సెండర్ చేసేస్తారు. అలాగే ఆర్టికల్స్ బీరింగ్ దేర్ ఆన్ ఎనీ ప్రిజుడిషియల్ టు ది మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్కి ఇబ్బందికరమైందంటే కనుక ఆర్ఎల్ఓకి పంపిస్తారు. అండ్ 3 ఈజ్ ఆల్సో బి, దట్ ఈస్ పిక్టోరియల్గా రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రొక్లైమ్డ్ అఫెండర్ యొక్క ఫోటోలు కనుక ట్రాన్స్మిషన్ అవుతుంటే కనుక అవి కూడా ఆర్ఎల్ఓకి పంపిస్తారు. ఆర్టికల్స్ విత్ ఇమిటేషన్స్ ఆఫ్ స్టాంప్స్ కనుక ఉంటే కనుక 4th one ఈజ్ ఏ, దట్ ఈస్ రిటర్న్ టు సెండర్ అనమాట.
అట్లాగే ఆర్టికల్స్ సస్పెక్టెడ్ టు కంటైన్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఫోర్స్ కనుక ఉంటే కనుక 5th వన్ మార్క్డ్ యాజ్ డౌట్ఫుల్ అని చెప్పేసి ఆ అడ్రస్ పంపించేస్తారు. అడ్రస్ దగ్గర ఆయన ప్రెజెన్స్లో ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా క్లాస్ 212, 213, 214 ఆఫ్ పిఓ గైడ్ పార్ట్ 1 నుంచి ఇవ్వడం జరిగింది. మీకు ఒక కాంప్రహెన్సివ్గా ఇదంతా ఒక దాంట్లో పెట్టి ఇప్పుడు చూపిస్తాను చూడండి, రివిజన్లో ఈజీగా అవడానికి. ఆర్టికల్ ఎనీథింగ్ హ్యావింగ్ ప్రింటెడ్ కనుక ఉంటే కనుక అటాచ్ కానీ ఏదన్నా అటాచ్మెంట్లు కానీ ప్రింటెడ్ చేయటం కానీ అడ్రస్ పోర్షన్లో ముఖ్యంగా అడ్రస్ సైడ్ ఏమీ చేయకూడదండి. అలా చేసినా రాసినా లేకపోతే అటాచ్ చేసినా కూడా రిటర్న్ టు సెండరే. అలాగే ఆర్టికల్స్ విత్ ఇమిటేషన్స్ ఆఫ్ స్టాంప్ ఉన్నా కానీ ఆర్టికల్స్ ఫాస్ట్ అండ్ విత్ పిన్స్ ఇఫ్ డిటెక్టెడ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్లోనే ఈ పిన్లు అటాచ్ చేసి ఉంటే కనుక అవి షార్పెన్గా ఉంటే అవి అవతల వాళ్ళకి ఇంజ్యూర్ అవుతుంది కాబట్టి అవి కూడా రిటర్న్ టు సెండర్ చేస్తారు. ఆర్టికల్స్ కంటైనింగ్ ఎనీథింగ్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఇన్ ఫోర్స్. ఇప్పుడు ప్రజెంట్ ఏదన్నా దీనిలో యాక్ట్ ఉన్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ప్రొహిబిషన్ ఉంది లిక్వర్ మీద, దాని బాటిల్ వెళ్తుంది అనుకోండి, అది కూడా రిటర్న్ టు సెండర్ చేస్తారు. ఆర్టికల్ బేరింగ్ దేర్ ఆన్ ఎనీ మ్యాటర్ విచ్ ఈజ్ ప్రిజుడిషియల్ టు మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కానీ ఉంటే కనుక ఆర్ఎల్ఓకి పంపిస్తారు. అలాగే ఆర్టికల్స్ ఫాస్ట్ అండ్ విత్ పిన్స్ ఇఫ్ డిటెక్టెడ్ సబ్సిక్వెంట్లీ ఆఫ్టర్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్. ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ దాటుకుని వెళ్ళిపోయి పిన్నులు ఉంటే కనుక డిటెక్ట్ అయితే కనుక వేరే చోట ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ కాకుండా అప్పుడు ఆర్ఎల్ఓకి పంపిస్తారు. ఆర్టికల్స్ సస్పెక్టెడ్ టు కంటైన్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఇన్ ఫోర్స్. ఇప్పుడు కనుక ఏదైనా రన్నింగ్లో ఉన్నటువంటిది వ్యతిరేకంగా ఉంటే సస్పెక్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 దానికి 5 దానికి డిఫరెన్స్ ఏంటండి, ఇక్కడ ఉందని రూఢి అయిపోయింది. ఆర్టికల్స్ కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఇన్ ఫోర్స్, ఈ బాటిల్ ఉందని ఇక్కడ రూఢి అయిపోయింది, అప్పుడు రిటర్న్ టు సెండర్ చేయాలి. అది కనుక డౌట్ ఉంది, సస్పెక్ట్ కనుక చేస్తే కనుక డౌట్ఫుల్ అని మార్క్ చేసి ఆ ఆర్టికల్ని ఫార్వర్డ్ టు డెస్టినేషన్ పంపించి అక్కడ అడ్రస్ ముందు ఓపెన్ చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ కంటైన్స్ ఇంజూరియస్ ఆర్టికల్ ఉంటే కనుక హెడ్ ఆఫ్ ద సర్కిల్కి రెఫర్ చేయాలి. ఓకేనండి, ఇది ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మీకు మెయిన్ ఏంటంటే మీరు సింపుల్గా ఇవన్నీ ఎక్కువ రిటర్న్ టు సెండర్ ఉన్నాయి కాబట్టి మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇంతవరకు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మిగతాది ఏది వచ్చినా ఇది రిటర్న్ టు సెండర్ రాసేయచ్చు. ఓకే, అప్పుడు మీకు మెమరీ తక్కువతోనే అయిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్ ఏరియాస్ విత్ కరెక్ట్ జ్యూరిస్డిక్షన్స్. సర్కిల్ హెడ్ క్వార్టర్స్ తోటి మ్యాచ్ చేయమంటున్నారు. నాగాలాండ్, నికోబార్ ఐలాండ్స్, డామన్ అండ్ డయ్యూ, అండమాన్ ఐలాండ్స్, దాద్రా నగర్ హవేలీ. ఆప్షన్ ఏ గుజరాత్, కేరళ, వెస్ట్ బెంగాల్, అహ్మదాబాద్, షిల్లాంగ్. ఆప్షన్స్ ఆర్ ఏ 1 is equal to E, 2 is equal to B, 3 is equal to C, 4 is equal to C, 5 is equal to A. Option B 1 is equal to E, 2 is equal to C, 3 is equal to A, 4 is equal to C, 5 is equal to A. Option C 1 is equal to E, 2 is equal to B, 3 is equal to C, 4 is equal to A, 5 is equal to A. Option D 1 is equal to C, 2 is equal to E, 3 is equal to A, 4 is equal to B, 5 is equal to C. Your time starts now. సర్కిల్ హెడ్ క్వార్టర్స్ కానీ జ్యూరిస్డిక్షన్ కానీ సర్కిల్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని మ్యాచ్ చేయండి అని చెప్పేసి అంటారు. ఆన్సర్ ఈజ్ బి. ఎట్లా బి అండి? నాగాలాండ్ అంటే మనకు తెలుసు షిల్లాంగ్, అది ఎందుకని నాగాలాండ్ అనేటువంటిది సర్కిల్ హెడ్ నార్త్ ఈస్టర్న్ సర్కిల్ కింద వస్తుంది. నార్త్ ఈస్టర్న్ సర్కిల్ యొక్క సర్కిల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి షిల్లాంగ్. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఏరియాస్ అని కూడా ఇచ్చాడు, సర్కిల్స్ అన్నాడు, హెడ్ క్వార్టర్స్ అన్నారు, జ్యూరిస్డిక్షన్స్. కాబట్టి ఇట్లా ఏది వచ్చినా కూడా మ్యాచ్ చేయాలన్నమాట. నికోబార్ ఐలాండ్స్ వచ్చేసరికి మీకు 2 is equal to C, కాబట్టి వెస్ట్ బెంగాల్ ఇది నికోబార్ ఐలాండ్స్. ఎందుకని మీకు ఇక్కడ విడగొట్టి ఇవ్వడం జరిగింది, అండమాన్ నికోబార్ అనగానే మీకు అండమాన్ గుర్తుపెట్టుకుంటారు, నికోబార్ వదిలేస్తారు, కాబట్టి నికోబార్ ఇచ్చాడు. నికోబార్ అంటే కూడా వెస్ట్ బెంగాల్, ఇక్కడ అండమాన్ కాబట్టి మళ్ళీ వెస్ట్ బెంగాల్. దామన్ అండ్ డయ్యూ ఎవరికండి మ్యాచింగ్? 3 వచ్చేసరికి మీకు ఏ గుజరాత్. అలాగే దాద్రా నగర్ హవేలీ ఎవరికి వస్తుంది? అది కూడా గుజరాతే. మనకు అంతా మనం ఒకటే లైన్ చదువుకున్నాం, ఏది డయ్యూ దాద్రా నగర్ హవేలీ అని చదువుకున్నాం, అది ఇక్కడ విడగొట్టి ఇవ్వడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్, which of the following statements is or correct incorrect with reference to joint assurance under PLI? ఈ కింది వాటిలో జాయింట్ అష్యూరెన్స్ PLIకి సంబంధించి తప్పు స్టేట్మెంట్ ఏది?
1. The person who has more than one spouse living, such cover will be available only in respect of the eldest spouse. అంటే స్పౌస్ అంటే భార్య కానీ భర్త కానీ అనమాట. అంటే ఎవరికన్నా ఒక భార్య కానీ భర్త కానీ మోర్ దాన్ ఒకళ్ళకన్నా ఉంటే గనక వాళ్ళల్లో ఎల్డెస్ట్ వాళ్ళకి ఈ పాలసీ ఇవ్వటం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇద్దరికి ఎవరు ఒకళ్ళకే ఇస్తారు, అది కూడా ఎల్డెస్ట్కి ఇస్తారని చెప్తున్నాడు, ముందు భార్యకి ఇస్తారండి. తర్వాత పిఎల్ఐ పాలసీ విల్ నాట్ బి ఆఫర్డ్ టు ఎ పర్సన్ హూ హ్యాస్ మోర్ దాన్ వన్ స్పౌస్ లివింగ్. ఒకళ్ళకన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి పిఎల్ఐ పాలసీయే ఇవ్వమంటున్నారు, ఒక భార్య కానీ భర్త కానీ ఎక్కువ ఉంటే. 3. Both spouses have to undergo medical examination irrespective of the sum assured. ఇద్దరు కూడా మెడికల్ ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా వెళ్ళాలంట, భార్యాభర్త కూడా సమ్ అష్యూర్డ్తో సంబంధం లేకుండా, అది 1,00,000, 5,00,000, 10,00,000 అనే సంబంధం లేకుండా ఇద్దరు కూడా మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాల్సిందేనంట యుగల్ సురక్షలో. 4. ఏజ్ అట్ ఎంట్రీ ఆఫ్ ద స్పౌసెస్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 21 years అండ్ మోర్ దాన్ 45 years. 21 to 45 ఏజ్ మధ్యలో ఉండాలంట వాళ్ళిద్దరు ఏజెస్. And 5th one, at the maturity, the older spouse should not be more than 60 years on his or next birthday. ఈ భార్యాభర్తల్లో పెద్దవాళ్ళలో వీళ్ళలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మెచ్యూరిటీ ఏజ్ టైంకి 60 years దాటి ఉండకూడదు. అలా దాటి ఉంటే పాలసీ ఎవరు అని చెప్తున్నాడు. ఆప్షన్స్ 1 and 2 ఓన్లీ ఆర్ ఇన్కరెక్ట్. బి 1, 2, 3 ఆర్ ఓన్లీ కరెక్ట్. C is 2 only correct. D, all of these are incorrect. Your time starts now. The answer is 2 only is incorrect. అంటే ఇక్కడ ఏంటన్నమాట, ఈ పిఎల్ఐ పాలసీ విల్ నాట్ బి ఆఫర్డ్ టు పర్సన్ హూ హ్యాస్ మోర్ దాన్ వన్ స్పౌస్. ఇద్దరు ఉంటే కనుక ఎవరు అనేది తప్పు అనమాట. ఇస్తారు, ఇద్దరున్నా కానీ, ఇద్దరు భార్య భర్త, ఒక భార్యకి ఇద్దరు భర్తలు కానీ ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఉన్నా కూడా ఇస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. అది దానికేమి ఇది లేదు, ఎందుకంటే కొన్ని రిలీజియన్స్లో ఆ ప్రాక్టీస్ ఉంది కాబట్టి అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏంటి ఇన్కరెక్ట్, కరెక్ట్లు ఏంటి అంటే మీరు ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇవన్నీ ఈ 4 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఇది ఒక్కటే రాంగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ పర్సన్స్ ఒకళ్ళకన్నా ఎక్కువ ఉంటే కనుక పెద్దవాళ్ళకి ఇస్తారు. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ మటుకి యుగల్ సురక్ష పాలసీలో ఇద్దరు కూడా చేయించుకోవాల్సిందే, సమ్మెష్యూడ్తో సంబంధం లేదు. 20,000 కానివ్వండి, అది 50 లక్షలు కానివ్వండి, ఎంతన్నా పాలసీ మెడికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ. అట్లాగే 21 years to 45 years మధ్యలో ఉండాలి వాళ్ళ ఏజ్. అలాగే వాళ్ళిద్దరిలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో భార్యాభర్తల్లో, వాళ్ళకి మెచ్యూరిటీ ఏజ్ నాటికి 60 years దాటి ఉండకూడదు, అప్పుడే పాలసీ ఇస్తారు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్సూరెన్స్ లో అనమాట అది. వాట్ ఆర్ ది బిజినెస్ అవర్స్ అబ్జర్వ్డ్ ఫర్ బుకింగ్ ఆఫ్ ఆర్ఎల్స్, రెఫరెన్స్ అండ్ ఎంక్వైరీస్ ఇన్ సబ్ పోస్ట్ ఆఫీస్ ఆన్ ఏ ఫస్ట్ వెన్స్డే? నెలలో మొదటి వెన్స్డే రోజున బుకింగ్ ఆఫ్ ఆర్ఎల్స్ కి, రెఫరెన్సెస్ ఆఫ్ ఎంక్వైరీస్ ఇన్ పోస్ట్ ఆఫీస్ కి బిజినెస్ అవర్స్ ఏంటి? ఆప్షన్ ఏ 1 డ్యూరింగ్ ది ఎంటైర్ అవర్స్, 2 డ్యూరింగ్ ది ఎంటైర్ అవర్స్. రెండు కూడా ఎంటైర్ అవర్స్ అంటున్నాడు. బి 1 ఈజ్ 5 hours స్టాపింగ్ బై 3 PM, 2 ఈజ్ అబౌట్ 6 to 7 hours. సి ఫర్ అబౌట్ 5 hours డ్యూరింగ్ ఎంటైర్ అవర్స్. డి for about 6 to 7 hours during entire hours. Your time starts now. పివోగేట్ పార్ట్ 1 మీద 2 వీడియోలు చేశానండి, చూడండి చూడకపోతే. ఎందుకంటే బార్ కూడా రిపీట్ చేయాలండి, లేకపోతే కనుక రివిజన్ అవ్వదు. రివిజన్ అవ్వకపోతే కనుక మనకి అవన్నీ కూడా గుర్తుండాలంటే కష్టం అవుతుంది. కనీసం 3-4 సార్లు చూడండి, మీకు అది ప్రాపర్గా రిజిస్టర్ అవ్వదు. The answer is for about 6 to 7 hours and during entire working hours. బుకింగ్ ఆఫ్ ఆర్ఎల్స్ మటుకి 6 to 7 hours చేస్తారు. రిఫరెన్స్ అండ్ ఎంక్వైరీస్ వచ్చేసరికి మొత్తం డ్యూరింగ్ ద ఎంటైర్ వర్కింగ్ అవర్స్. డ్యూరింగ్ ద ఎంటైర్ వర్కింగ్ అవర్స్ ఇంకోటి ఏంటి చేయాలండి, మనం ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ డ్యూరింగ్ ద ఎంటైర్ వర్కింగ్ అవర్స్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్? క్లాజ్ 5 ఆఫ్ పిఓ గైడ్ పార్ట్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటది? డ్యూరింగ్ ఎంటైర్ వర్కింగ్ అవర్స్ ఇట్ ఈస్ స్టాంప్ సేల్. స్టాంప్ సేల్ అనేది డ్యూరింగ్ ఎంటైర్ వర్కింగ్ అవర్స్ చేస్తారు. కరెక్ట్.
The minimum quantity of articles to be posted at a time under bill mail service is bill mail service ద్వారా ఎంత మినిమం క్వాంటిటీ పోస్ట్ చేయాలి అట్ ఏ టైమ్ అప్పుడే బిల్ మెయిల్ సర్వీస్ ఇస్తారు. ఏ 10,000 రూపీస్, బి సారీ ఇది రూపీస్ కాదు ఆర్టికల్స్ అండి. 10,000, 1,000, 50,000, 5,000. Your time starts now. The answer is 5,000. Next question. Which of the following services are not offered by mobile post offices? Mobile post offices లో ఈ మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ ఈ కింది వాటిలో వేటిని ఆఫర్ చేయవు, వేటిని ప్రొవైడ్ చేయవు? స్టాంప్ సేలా, ఎయిర్ మెయిల్ రిజిస్టర్డ్ లెటర్స్, బుకింగ్ అన్రిజిస్టర్డ్ మెయిల్ తీసుకోవడం, ఎయిర్ పార్సల్స్, ఎస్బీ డిపాజిట్స్ యాక్సెప్టెన్స్. ఏ 1, 2, 4 are correct, are only correct, are only not offered. B 5 is only not offered. C 1 and 3 are only not offered. D 2 and 4 are only not offered. Your time starts now. ఇన్ని వాటిలో ఏవి మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ ద్వారా కుదరదు? పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ద ఆన్సర్ ఈజ్ 5 ఓన్లీ. ఎస్బీ డిపాజిట్స్ తప్ప మిగతా అన్నీ కూడా ఇక్కడ చెప్పిన వాటిలో మిగతా అన్ని కూడా మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ ద్వారా చేస్తారు. Clause 4 of PO Guide part. Next question. Match the following type of accounts with the minimum and maximum deposits. Minimum and maximum deposits తోటి కింది వాటిని ఎంత అనేటువంటిది ప్రతి అకౌంట్కి చెప్పాల్సి ఉంటుంది. మ్యాచింగ్ చేయండి. ఎస్ఎస్ఏ, పీపీఎఫ్, ఎన్ఎస్సి, కేవీపీ ఆబ్లిక్ టీడీ, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్, ఎంఐఎస్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఆర్డి, ఎస్బి. ఏ 100 రూపీస్ అండ్ మినిమం మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది. 100 రూపీస్ నో లిమిటా, 1000 నో లిమిటా, 500 1.5 lakhs in a financial year, 1000 4.5 lakhs single and 9 lakhs joint, 250 rupees 1.5 lakhs in financial year, 500 and no limit, 1000 and 15 lakhs. Options A. Option A ఏంటంటే 1 is equal to E, 2 is equal to F, 3 is equal to B, 4 is equal to G, 5 is equal to D, 6 is equal to A, 7 is equal to C. B 1 is equal to E, 2 is equal to C, 3 is equal to B, 4 is equal to G, 5 is equal to D, 6 is equal to A, 7 is equal to F. C 1 is equal to E, 2 is equal to C, 3 is equal to B, 4 is equal to G, 5 is equal to D, 6 is equal to A, 7 is equal to F. D 1 is equal to F, 2 is equal to E, 3 is equal to B, 4 is equal to G, 5 is equal to D, 6 is equal to A, 7 is equal to C. Your time starts now. కొంత టైం ఇస్తానండి. టైమర్ అయిన తర్వాత కూడా జాగ్రత్తగా చేయండి. అటెంప్ట్ అయితే ఖచ్చితంగా చేయండి అండి. కామెంట్స్ ఖచ్చితంగా పెట్టండి, మీకు మైండ్లో రిజిస్టర్ అవుతుంది ప్రాపర్గా. The answer is, I will tell you, I will give you 10 more seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, ద ఆన్సర్ ఈజ్ బి. అక్కడ సుకన్య వచ్చేసరికి ఈ అండి, అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే 250 రూపీస్ మనందరికీ తెలుసు. అలాగే పీపీఎఫ్కి వచ్చేసరికి 500 1 lakh సి. అలాగే 3 ఈజ్ బి అంటే 1 ఎన్ఎస్సి కేవీపీ టీడీకి ఎంత అనమాట 1000 నో లిమిట్, మినిమం 1000, మ్యాక్సిమం నో లిమిట్. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్కి వచ్చేసరికి 1000 15 lakhs అండి, 1000 మినిమం, మ్యాక్సిమం 15 lakhs. ఎంఐఎస్కి వచ్చేసరికి 1000 మినిమమ్, మ్యాక్సిమం వచ్చేసరికి సింగిల్ అకౌంట్కి 4.5, జాయింట్ అకౌంట్కి 9 lakhs. అలాగే ఆర్డి వచ్చేసరికి మనందరికీ తెలుసు 100 నో లిమిట్, ఎస్బి వచ్చేసరికి 500 నో లిమిట్. ఓకేనండి, అన్నీ కూడా వచ్చినాయి. స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లోంచి బ్యాంకింగ్లోంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్,
Which of the following service provides business customers a cost-effective and efficient solution which manages the entire value chain from collection to storage to transmission to distribution across the country? A. Logistic post. B. Business post. C. Media post. D. Bill mail service. Your time starts now. ఈ కింది వాటిలో ఏ సర్వీస్ ద్వారా బిజినెస్ కస్టమర్స్కి కాస్ట్ ఎఫెక్టివ్ తక్కువ ఖర్చుతోటి మంచి సొల్యూషను మొత్తం ఎంటైర్ వాల్యూ చైన్ అంటే కలెక్షన్ నుంచి స్టోరేజ్ నుంచి ట్రాన్స్మిషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ లాజిస్టిక్ పోస్ట్ అనమాట. ఓకే అండి, లాజిస్టిక్ పోస్ట్లో మీరు ఎఫ్టిఎల్ అంటే ఏంటి, ఎల్టిఎల్ అంటే ఏంటో కామెంట్స్లో చెప్పండి. Next question. Which of the following services will be provided without additional payment of any charges on remitter of a money order? ఒక మనీ ఆర్డర్ పంపించిన ఆయనకి ఈ కింది వాటిలో ఏది డబ్బులు కట్టకుండా అయ్యేటువంటి సర్వీసు? ఆల్టరేషన్ ఇన్ ద అడ్రస్ ఆఫ్ పేమెంట్, అడ్రస్ చేంజెస్, ఆల్టరేషన్ మీన్స్ చేంజ్ అండి. అడ్రస్ మార్చుకోవాలంటే కనుక ఫ్రీయా మనీ ఆర్డర్ పంపించిన ఆయనకి? ఒకవేళ ముందు పంపించేశాడు, డెస్టినేషన్కి వెళ్ళింది, అక్కడ ఇంకా పేమెంట్ అవ్వలేదు, ఈయనలోపు ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు ఆయన లెటర్ ద్వారా, నాదే అడ్రస్ మార్చండి, అడ్రస్లో లేడంటే ఇప్పుడు ఆయన కొత్త ఇల్లుకి మారాడంట అని అడ్రస్ అడిగితే అది చేయొచ్చా ఫ్రీగా? ఆల్టరేషన్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ పేమెంట్, ప్లేస్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ కాదు, గుడివాడ కాదు ఇంకో చోట అన్నది చేయొచ్చా? ఆల్టరేషన్ ఆఫ్ పేయిస్ నేమ్ చేయొచ్చా, అంటే పేరు పుల్లయ్య కాదు ఎల్లయ్య అని చెప్పి మార్చుకోవచ్చా? ఫ్రీగా, ఇక్కడ ఏంటంటే డబ్బులతో కాదు ఫ్రీగా అనేది అడుగుతున్నారు, వితౌట్ ఎనీ ఛార్జ్. స్టాపేజ్ ఆఫ్ పేమెంట్, పేమెంట్ అదిగోండి ఎల్లయ్యకి ఆపండి అనొచ్చా? ఇటులో ఏది ఫ్రీగా చేయొచ్చు? ఏ 1, 2 and 3 ఓన్లీ, బి 1, 2 and 4 ఓన్లీ, సి 3 and 4 only, D 1, 2 and 4 only. Your time starts now. Post your answer in the comment section. ప్రొడక్షన్ సర్వీసెస్ మీద 2 వీడియోస్ చేశానండి, చూడండి. ద ఆన్సర్ ఈజ్ 1, 2 and 4 ఓన్లీ. అంటే ఆల్టరేషన్ ఫ్రీ, అడ్రస్ ఆల్టరేషన్ ఫ్రీ, ప్లేస్ ఆఫ్ పేమెంట్ ఆల్టరేషన్ ఫ్రీ, స్టాపేజ్ ఆఫ్ పేమెంట్ ఫ్రీ. ఏదికి డబ్బులు కట్టాలి? ఆల్టరేషన్ ఆఫ్ పేయిస్ నేమ్ మట్టికి డబ్బులు కట్టాలి, అది సెకండ్ కమిషన్ కట్టాలి. ఎంత కట్టాలో చెప్పండి, కామెంట్ ద ఆన్సర్. నెక్స్ట్, which of the following DOP products provides for income tax exemption under section 80C? సెక్షన్ 80C అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఒక సెక్షన్ అండి. దానిలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేటువంటిది కొన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్కి, అంటే ఎస్బిఆర్డిటిడి ఇలాంటి కొన్ని ఉన్నాయి. అవి ఏంటనేది నేను చెప్పట్లేదు, దేనికి ఈ ఎగ్జంప్షన్ ఉంది అనేది చెప్పమంటున్నాడు, ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఆప్షన్ ఏ 5 years పీపీఎఫ్ అండ్ 3 years టీడీకా, లేదా బి 5 years పిఎంజేజీబీవైకి ఉందా, 5 years టీడీకి ఉందా, అట్లాగే ఇది 5 years పిఎంజేజీబీవై అని అనుకోండి. అలాగే 3 years టీడీకి ఉంటుందా, 5 years ఎస్ఎస్సికి ఉంటుందా? అలాగే డి 5 years ఎస్ఎస్సి 2 years టీడీకా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెషన్. సెక్షన్ 80C ప్రకారం ఆన్సర్ ఈజ్ పిఎంజేజీబీవైకి ఉంటుంది, 5 years టీడీ కూడా ఉంటుందండి. యాక్చువల్గా సెక్షన్ 80C అంటే 1,50,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందండి. వాళ్ళ యొక్క శాలరీ నుంచి 1,50,000 వరకు కూడా టోటల్ ఇన్కమ్ నుంచి దానికి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తారనమాట. నౌ లెట్ us see what are all those 80C ఎగ్జంప్షన్ ఉండేటువంటి డిపార్ట్మెంట్లో ఉండేవేంటో చూద్దాం. ఇక్కడ ఒకేసారి గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. 5 year టీడీకి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ 80C, అలాగే ఎన్ఎస్సికి ఉంటుంది, ఎస్సీఎస్ఎస్ కంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఉంటుంది, పీపీఎఫ్కి ఉంటుంది, సుకన్య సమృద్ధికి ఉంటుంది, పిఎంజేజేబీవైకి ఉంటుంది, పిఎంఎస్బీవైకి ఉంటుంది, 12 రూపాయలైనా దానికైనా కూడా ఎగ్జంప్షన్ ఉంటుంది. అలాగే పిఎల్ఐ ఆర్పిఎల్ఐకి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్, what is the discount rate for speed post offered to walk-in customers whose daily revenue is 1,50,000? A, no discount, 5%, C, 20%, D, 10%. Your time starts now. 1,00,000 డైలీ రెవెన్యూ ఉందంట, స్పీడ్ పోస్ట్ ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళకి వాకిన్ కస్టమర్స్కి ఎంత డిస్కౌంట్ రేట్ ఇస్తారు మీరు?
ద ఆన్సర్ ఈజ్ 10% అండి. ఎంత అట్లా ఇదిగోండి ఇక్కడ చూడండి, 2000 to 1 lakh అయితే కనుక 5%, అలాగే 1,00,000 దాటితే కనుక 10% ఇస్తారు. కాబట్టి ఇక్కడ 1,00,000 దాటింది కాబట్టి 10% ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సెండర్ గెట్స్ యూనిక్ MTCN రెఫరెన్స్ నెంబర్ అనే receipt after IMTS transaction is sent through the system. Expand MTCN. IMTS ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఒక పెద్ద నెంబర్ ఒకటి వస్తుంది. ఎన్ని డిజిట్స్ మీరు కామెంట్స్లో చెప్పండి. ఆ నెంబర్కి దాన్ని MTCN నెంబర్ అంటారు, లేకపోతే రిఫరెన్స్ నెంబర్ అంటారు. అది దాన్ని పట్టుకొని కస్టమర్ కనుక పోస్ట్ ఆఫీస్కి వస్తే ఆ ట్రాన్సాక్షన్, ఆ కోడ్ ఎవరైతే చెప్తారో, ఆ నెంబర్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అడ్రస్, వాళ్ళ ప్రూఫ్ అవన్నీ కూడా చూసుకొని దాన్ని MTCN అంటే ఏంటి? మనీ టోకెన్ కంట్రోల్ నెంబరా, మనీ ట్రాన్స్ఫర్ కంట్రోల్ నెంబరా, మనీ ట్రాన్స్ఫర్ కౌంటింగ్ నెంబరా, మొబైల్ ట్రాన్స్ఫర్ కామన్ నెంబరా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెషన్. ఇవన్నీ కూడా ఇండియా పోస్ట్ వెబ్సైట్ నుంచి, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో నుంచి తీసుకోవడం జరిగింది. ద ఆన్సర్ ఈజ్ మనీ ట్రాన్స్ఫర్ కంట్రోల్ నెంబర్ అండి. నెక్స్ట్ రెమిటెన్సెస్లోంచి అనమాట క్వశ్చన్. వాట్ ఈస్ ద డిస్కౌంట్ దట్ యూ గెట్ యాజ్ ఎ కస్టమర్ ఇఫ్ యూ పర్చేస్ 116 116 మై స్టాంప్ షీట్లెట్స్ ఫ్రమ్ ఎ పోస్ట్ ఆఫీస్ కౌంటర్? 116 మై స్టాంపులు కొన్నారంట మీరు, అప్పుడు మీకు ఎంత రిబేట్ వస్తుంది? 3960, 3030, 3480, నో డిస్కౌంట్ ఆఫర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తానండి, ఇంకా అదనంగా చేయండి. 5, 4, 3, 2, 1. ద ఆన్సర్ ఈజ్ 3960. 3960 ఎలా అండి? ఫస్ట్ ఒక మై స్టాంప్, ఇక్కడ క్వశ్చన్ ఇంకోటి కూడా ఇవ్వచ్చండి. ఒక మై స్టాంప్ కొన్నారు, మీకు ఎంత రిబేట్ వస్తుంది అంటే, ఒక మై స్టాంప్కి రిబేట్ ఏమి ఉండదండి. 2 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. 2 మై స్టాంపులు కొంటే రిబేట్ స్టార్ట్ అవుతుంది. 10% ఇస్తారనమాట. 2 to 100 వరకు 10%, 100, 101 అండ్ అబౌవ్ విల్ బి 20%. ఫస్ట్ 100 స్టాంప్స్కి రిబేట్ వచ్చేసరికి 100 into 300 రూపీస్ కదా ఒక్కొక్క మై స్టాంపు, మనందరూ తెలుసు. ఇంటూ 10% = 3000 అంటే ఫస్ట్ 100 స్టాంప్స్కి 3000 అవుతుంది. 101 కాడి నుంచి 20% కాబట్టి 16 స్టాంపులు అంటే 16 into 20 into 300. ఓకే, 20/100 into 300, అది = 60 into 16, దట్ ఈస్ 960. అంతకుముందు 3000 ఉంది 100 స్టాంపులకు కలిపి, దట్ ఈస్ 3960. ఓకే, ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కస్టమైజ్డ్ మై స్టాంప్ షీట్స్ కెన్ బి ఆర్డర్డ్ బై ది ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ A 2000 sheets, B 100 sheets, C 1000 sheets, D 5000 sheets. Your time starts now. Post your answer in the comment section. The answer is 5000 sheets అండి. స్టాంప్స్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద కంపెన్సేషన్ పెయిడ్ ఫర్ లాస్ ఆఫ్ ఎ సింగిల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్ వెయింగ్ 10 kgs ఈజ్ అప్ టు A 30 SDR, B 44.5 SDR, C 85 SDR, D 48 SDR. Your time starts now. ఒక సింగిల్ ఎయిర్ పార్సల్, ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్ 10 kg వరకు ఉందంట, అది పోయింది, అప్పుడు ఎంత కంపెన్సేషన్ పే చేస్తారు, ఎంతవరకు? 5 more seconds I will give. 5, 4, 3, 2, 1. The answer is 85 SDR. ఎట్లా 85 అంటే, కంపెన్సేషన్ ఇంటర్నేషనల్ పార్సల్స్కి మొదటి ఇట్ విల్ బి అప్ టు 40 SDR పర్ పార్సల్ అండ్ 4.5 SDR పర్ కేజీ. కేజీకి 4.5 కూడా SDR ఇవ్వటం జరుగుతుంది. SDR అంటే 101.5 అనమాట సుమారుగా. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని అని చెప్పాడు, 10 kgs అన్నాడు అంటే ఇక్కడ పర్ కేజీకి 4.5 కాబట్టి 10 kgలకి 45 అవుతుంది. ఆల్రెడీ 40 పర్ పార్సెల్, ఒక్కొక్క ఇది ఇక్కడ సింగిల్ అన్నారు కాబట్టి ఒక పార్సెల్కి 40 కాబట్టి 40 + 45 85. ఓకే, సి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, what is the important work ethic and skill that you require to keep things at work in order and have a neat workplace? మీకు ఏ వర్క్ ఎథిక్ కానీ స్కిల్ ఉండాలి మీకు పనిచేసేటప్పుడు, మీ యొక్క ప్లేస్ అంతా కూడాను నీట్గా ఉండడానికిను, అలాగే
మీ చేసే పని నీట్‌గా ఉండడానికి. ఆర్డర్డ్ అంటే ఆర్డర్‌గా ఉండడం అంటే నీట్‌గా ఉండడం. బాగుండడం. రెస్పెక్టా? ఆర్గనైజేషన్ స్కిల్సా? లాయల్టీనా? ప్రొడక్టివిటీనా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ద ఆన్సర్ ఈజ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అండి. ఓకే. ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉంటే మీరు నీట్‌గా ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటారనమాట. ఓకే. ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద టర్మ్ దట్ రిఫర్స్ టు ప్రిన్సిపల్స్, వాల్యూస్ అండ్ బిలీఫ్స్ దట్ డిఫైన్ రైట్ అండ్ రాంగ్ బిహేవియర్? ఈ కింది వాటిలో ప్రిన్సిపల్స్, వాల్యూస్, బిలీఫ్స్ గురించి ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటి బిహేవియర్ గురించి తెలిపేది ఏంటి? ఇన్నోవేషనా? ఎంపవర్మెంటా? ఎథిక్సా? ప్రొడక్టివిటీయా? టైం స్టార్ట్స్. కామెంట్స్లో పెట్టండి. ద ఆన్సర్ ఈజ్ ఎథిక్స్. ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీస్. ఇంక్విలాబ్ జిందాబాద్ ఇస్ ద ఫేమస్ కోట్ బై విచ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్? ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటిది ఏ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటరు నినాదం ఇచ్చారు? బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీయా, సుభాష్ చంద్రబోసా, భగవత్ సింగ్? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంక్విలాబ్ జిందాబాద్ అని ఎవరన్నారు? ఆన్సర్ ఈజ్ భగత్ సింగ్ అన్నాడు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ధింసా డాన్స్ ఈజ్ అ డాన్స్ ఫామ్ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్? హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, యూపీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ధింసా నృత్యము ఏ రాష్ట్రానికి చెందింది? ఏ రాష్ట్రంలో ఇది ఫేమస్? ఆన్సర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ఈ దింసా అనేటువంటిది అరకులోయ ప్రాంతంలో ఈ దింసా నృత్యం చేస్తారండి. ఇది ఇండియన్ కల్చర్ నుంచి ఇచ్చాను. ఇదిగోండి ఇట్లా ఆడవాళ్ళందరూ కలిసి నృత్యం చేస్తారనమాట. ఇది అరకు వ్యాలీ ఇన్ విశాఖపట్నం. ఓకే. ఫర్ ద అదర్ సర్కిల్స్ యూ మే హ్యావ్ టు బీ థరో విత్ యువర్ ఓన్ స్టేట్ డాన్సెస్. మీ స్టేట్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటితో తరోగా ఉండాలండి. తెలిసి ఉండాలి ఖచ్చితంగా. కూచిపూడి ఇట్లాంటివన్నీ మీకు తెలుగులో ఏమున్నాయో మిగతా అన్ని కూడా తెలిసి ఉండాలి. అట్ ప్రజెంట్ ఇండియా హ్యాస్ హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్? ప్రస్తుతం ఇండియాకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఏ 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్, బి 28 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్, సి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్, డి 27 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్? చిన్నపిల్లల క్వశ్చనే, మరి ఆన్సర్ చేయండి చూద్దాం. ద ఆన్సర్ ఈజ్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. ఇవ్వండి, ఇవన్నీ కూడా 8 యూనియన్ టెరిటరీస్. ఈ క్వశ్చన్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే రీసెంట్గా లడాక్ యూనియన్ టెరిటరీ వచ్చింది మనకి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ అండ్ డైవ్ డామన్ అండ్ ఢిల్లీ, లడాక్, లక్షద్వీప్, జమ్మూ కాశ్మీర్ అండ్ పుదుచ్చేరి. ఓకే, దీస్ ఆర్ ది 8 యూనియన్ టెరిటరీస్. Next question. Immediate next summer Olympics in 2024 will be held in which city and country? Los Angeles, California, USA. B. Paris, France. C. Brisbane, Australia. D. Rio de Janeiro, Brazil. Your time starts now. నెక్స్ట్ సమ్మర్ ఒలింపిక్స్ 2024లో ఎక్కడ జరుగుతుంది? ఏ కంట్రీలో, ఏ సిటీలో అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ ప్యారిస్, ఫ్రాన్స్లో జరుగుతుందండి. కరెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ జీకే నుంచి. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఆఫ్ క్యాండిడేట్ టు బి ఎలక్టెడ్ యాజ్ ఎంపీ లోక్సభ, ఎంపీ రాజ్యసభ, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్? వీళ్ళకి మినిమం ఏజ్ ఎంత ఉండాలి గెలవాలంటే, ఏ పోటీ చేయాలంటే? ఏ 1 ఈజ్ 25, 30, 35, 40. బి 1 ఈజ్ 18 అంటే లోక్సభకి 18, రాజ్యసభకి 18, వైస్ ప్రెసిడెంట్ 35, ప్రెసిడెంట్కి 35. సి 21, 21, 35, 35. డి 25, 30, 35, 35. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇవన్నీ స్టాండర్డ్ బిట్స్ అండి. పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆన్సర్ ఈజ్ 25,
30, 35, 35 అంటే ఎంపీ లోక్సభకి 25 సంవత్సరాలు ఉండాలి పోటీ చేయాలంటే, రాజ్యసభకి 30 సంవత్సరాలు ఉండాలి, వైస్ ప్రెసిడెంట్కి 35, ప్రెసిడెంట్కి కూడా 35. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సివిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ హ్యాండిల్ ఆఫ్ ఇండియా పోస్ట్? ఏ ఇండియా పోస్ట్ _DOP, బి @India Post Office, సి @postoffice.in, డి @India Post. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యూట్యూబ్ హ్యాండిల్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ రెండింటికి ఒకటేనండి, ఏంటది అని అడుగుతున్నాడు. ద ఆన్సర్ ఈజ్ ఇండియా పోస్ట్ _DOP. ఓకే, ఇవన్నీ చూడండి, అంతకుముందు కూడా చెప్పాను నేను లోగడ కూడా. కూ యాప్ ఇది ఫేస్బుక్ యాప్, ఇన్స్టాగ్రామ్ ఇది, యూట్యూబ్ ఇదేమో ట్విట్టర్. ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి యూట్యూబ్కి కూడా ఇండియా పోస్ట్ _DOP. ఓకేనండి, ఇది హ్యాండిల్. దీని ద్వారా కూడా కంప్లైంట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. కంప్లైంట్స్ మీద కూడా వీడియో చేసాను చూడండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఆర్గనైజెస్ ఫ్లెమింగో ఫెస్టివల్ అండ్ ఇన్ విచ్ లేక్? ఏ లేక్ దగ్గర ఏ రాష్ట్రం వాళ్ళు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు? ఏ ఒడిస్సా చిలకాక్ లేక్, బి ఆంధ్రప్రదేశ్ కొల్లూరు లేక్, సి తమిళనాడు చిలకా లేక్, డి ఆంధ్రప్రదేశ్ పులికాట్ లేక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 2016లో పెట్టారండి ఫ్లెమింగో ఫెస్టివల్. జనరల్గా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి అనేది క్వశ్చన్ అనమాట. ద ఆన్సర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ పులికాట్ లేక్. ఈ పులికాట్ అనేటువంటిది నెల్లూరు జిల్లాకి సుల్లూరుపేట దగ్గరలో ఉంటుందండి. 97% ఆఫ్ ద ఏరియా ఈ పులికాట్ సంబంధించి ఏపీలో ఉంటుంది, 3% తమిళనాడులో కూడా ఉంటుంది. ఓకే అండి, టూరిస్ట్ ప్లేస్ అది. ఇక్కడికి బర్డ్స్ బాగా వస్తాయి అన్నమాట, వాటిని చూడటానికి జనాలు వస్తుంటారు జాగ్రఫీ నుంచి. హూ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్? ఏ దేవాంశ్ చౌహాన్, బి అశ్విని వైష్ణవ్, శ్రీ సంజయ్ శామరావ్ ధోత్రే, అండ్ డి ఈజ్ రవిశంకర్ ప్రసాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఎవరు? ద ఆన్సర్ ఈజ్ శ్రీ అశ్విని వైష్ణవ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ లోనే ఇది పెద్ద ఆయన, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కమ్యూనికేషన్ అని అంటారు, అప్పుడు దేవాంశ్ చౌహాన్ అవుతారు. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. రవిశంకర్ ప్రసాద్ అంతకు ముందు ఆయన, అలాగే దేవాంశ్ చౌహాన్ ముందు ఈ ధోత్రే ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, నవ్వు లెక్కలు చూద్దామండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 6/2 + 7 × 4. ఆప్షన్ ఏ 40, బి 31, సి 8/3, డి 41. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెషన్. చేశారండి. 5, 4, 3, 2, 1. ద ఆన్సర్ ఈజ్ 31. హౌ 31? బోర్డ్ మాస్ రూల్ ప్రకారం 6/2 + 7 × 4 కాబట్టి ఇక్కడ డివిజన్ ముందు వస్తుంది. బోర్డ్ మాస్లో డివిజన్ ముందు ఉంది ఇచ్చిన వాటిల్లో, కాబట్టి 6/2 కాబట్టి 3 వచ్చింది, +7 × 4 అని వేశారు. తర్వాత మల్టిప్లికేషన్ నెక్స్ట్ కాబట్టి బోర్డ్ డివిజన్ తర్వాత 7 × 4 చేస్తారు. 3 + 7 × 4 అంటే 28 + 3, దట్ ఈస్ 31. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూట్ 4 × bracket start 10 + 15 / 5 × 4 - 2 × 2. ఆప్షన్స్ 140, 144, 75, 72. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కూడా బోర్డ్ మాస్ రూలే. I'll give you 5 more seconds. 5, 4, 3, 2, 1. That is 72. How 72? First you will within the bracket division first చేయాలని చెప్పాము. డివిజన్ అంటే ఇది, ఈ రెండు చేస్తారు, అప్పుడు ఈ రెండు చేస్తే 3 అవుతుంది అది. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ ఎడిషన్ చేస్తారు. ఈ రెండు చేసిన తర్వాత ఇక్కడ మిగిలింది ఏంటి? ఎడిషన్. ఆ ఎడిషన్ చేస్తే 22 వస్తుంది.
దానిలో తర్వాత సబ్స్క్రిప్షన్ చేస్తారు, అప్పుడు 18 వస్తుంది, ఆఫ్ చేస్తారు. ఓకే, దెన్ 72. నెక్స్ట్, the speed of train going from Nagpur to Allahabad is 100 kilometers per hour while coming. While coming, ఈ క్వశ్చన్ కామెంట్స్ లో ఇచ్చాను చూడండి, దాన్ని బట్టి ఇక్కడ ఆన్సర్ పెట్టండి. ఫైవ్, 4, 3, 2, 1. ఆన్సర్ ఈజ్ 120 కిలోమీటర్స్ పర్ అవర్. ఎట్లా అంటే 2x ప్లస్ 2xy బై x ప్లస్ వై అండి. యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి ఇక్కడ 2 × 100 × 150 డివైడ్ బై 100 ప్లస్ 150, 200 × 150 బై 250 ఇట్ ఈస్ ఈక్వల్ టు 120 కిలోమీటర్స్. ఇక్కడ లెక్క పూర్తిగా ఇవ్వలేదు, మీకు కామెంట్స్లోకి పెట్టాను నేను ఫస్ట్ కామెంట్లో, అది చూడండి క్వశ్చన్ కోసం, అందుకే ఫస్ట్ కామెంట్ చూడమని చెప్పాను నేను. నెక్స్ట్, if A's salary is 25% more than B's salary, then B's salary is how much lower than A's salary? Options are 33 1/3, B 25%, C 16 2/3%, D 20%. Time starts now. Post your answer in the comment section. The ఆన్సర్ ఈజ్ 20% అండి. 20% ఎట్లా అంటే శాలరీ 100 రూపాయలు అనుకుంటే కనుక అతనిది 25% పెరిగింది కాబట్టి 100 + 25% 125 రూపీస్. డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి వచ్చేసరికి 125 రూపాయలు, 100 రూపాయలు తేడా వేస్తే 25 రూపాయలు డిఫరెన్స్. కాబట్టి ఈ డిఫరెన్స్ ఎంత తేడా ఉంది, ఎంత తక్కువ అంటే కనుక 25/125 × 100, 20%. నెక్స్ట్, ఇది పర్సంటేజ్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% candidates passed in English and 85% passed in mathematics. If 73% candidates passed in both these subjects, then what percentage of candidates failed in both the subjects? 8%, 7%, 10%, 9%. So time starts now. ఇంగ్లీష్లో 80 మంది పాస్ అయ్యారు, 80% మంది. మ్యాథమెటిక్స్లో 85% మంది. రెండిట్లోనూ 73% మంది పాస్ అయితే ఈ రెండిట్లోనూ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? ఐ గివ్ సమ్ మోర్ టైమ్. ఆల్రెడీ ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్, పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెషన్. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. The answer is 8% అండి. ఎట్లా 8% అంటే అది 80, 85 ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ రెండు కలిపి 73 అని ఇచ్చాడు. ఇక్కడ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్లో కనుక పాస్ అయిన వాళ్ళు చూసుకుంటే కనుక 80 + 85 ఇంగ్లీషు, మ్యాథ్స్ కలిపి దానిలో నుంచి రెండిట్లోనూ పాస్ అయిన వాళ్ళు తీస్తే మనకి 92% వచ్చింది. ఓకే, అట్లీస్ట్ అట్లా పాస్ అయ్యారు. ఇప్పుడు టోటల్ పర్సంటేజ్ ఎంత? 100లో నుంచి ఆ 92 తీసేస్తే మనకి రెండిట్లోనూ ఫెయిల్ అయిన వాళ్ళు 8% వస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, if 10 men or 20 boys can make 260 mats in 20 days, then how many mats will be made by 8 men and 4 boys in 20 days? A 240 mats, B 280 mats, C 260 mats, D 520 mats. Now time starts now. టైం ఇస్తాను, చేయండి కొంచెం. Post your answers in the comment section.
ఓకే, ఎవరైనా చేస్తుంటే కనుక ఆన్సర్ కామెంట్లో పెట్టండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ద ఆన్సర్ ఈజ్ 260 మ్యాట్స్ అండి. ఎట్లాగంటే 10 మెన్కి 20 బాయ్స్ అయితే కనుక 1 మెన్కి 2 బాయ్స్ అవుతారు. 8 మెన్కి 2 ఇంటూ 8 బాయ్స్ అంటే 16 బాయ్స్ అవుతారు. దెన్ 16 ప్లస్ 4 బాయ్స్ వచ్చేసరికి 20 బాయ్స్ కెన్ మేక్ 260 మ్యాట్స్ ఇన్ 20 డేస్. సో వర్క్ ఈక్వలెన్స్ మెథడ్లో వచ్చేసరికి 20 ఇంటూ 260 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 20 ఇంటూ 20. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 260. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A sum of money at a simple interest amounts to 815 in 3 years and to 854 in 4 years. The sum is 700, 690, 650, 698. Your time starts now. Simple interest అండి, అమౌంట్స్ టు 815, 3 ఇయర్స్లో అయితే 4 ఇయర్స్లో 854 అయితే సమ్ ఎంత? టైం ఇస్తాను, చేయండి. Post your answers in the comment section if you have completed. The answer is 698. Okay. SI ఫర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 854 మైనస్ 815 39 రూపీస్. అలాగే 3 ఇయర్స్కి వచ్చేసరికి 39 ఇంటూ 3 అవుతుంది 117. ప్రిన్సిపల్ వచ్చేసరికి 815 మైనస్ 117 వచ్చేసరికి 698. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If A travels to his school from his house at a speed of 3 kilometers per hour, then he reaches the school 5 minutes late. If he travels at a speed of 4 kilometers per hour, he reaches the school 5 minutes earlier than the school. Then the distance of his school from his house is. ఒకడు స్కూల్ నుంచి హౌస్కి 3 కిలోమీటర్ల స్పీడ్తో కనుక వెళ్తే కనుక 5 నిమిషాలు లేట్ అవుతుందంట. అదే 4 కిలోమీటర్లు పర్ అవర్ కనుక స్పీడ్తో వెళ్తే 5 నిమిషాలు ముందుకు వెళ్ళిపోతున్నాడంట. అసలు డిస్టెన్స్ ఎంత స్కూల్కి హౌస్కి? 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్, 4 కిలోమీటర్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. Post your answers in the comment section if you have completed. I will give some more time. Okay, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆన్సర్ ఈజ్ 2 కిలోమీటర్స్. ఎట్లా 2 కిలోమీటర్స్ చూద్దామండి. ఎక్స్ అనుకోండి డిస్టెన్స్ ఫ్రమ్ హౌస్ టు ఇది. అక్కడ టైం వచ్చేసరికి 10 నిమిషాలు పట్టింది. డిఫరెన్స్ ఇదైతే ముందు అయితే కనుక 5 నిమిషాలు ముందు వెళ్తున్నాడు, లేకపోతే 5 నిమిషాలు లేట్ వెళ్తున్నాడు అంటే డిఫరెన్స్ ఎంత అనమాట. డిఫరెన్స్ ఆఫ్ టైం వెన్ ఏ గోస్ టు స్కూల్ విత్ 2 డిఫరెంట్ స్పీడ్ అయితే కనుక 10 మినిట్స్ అది డిఫరెన్స్. అది 5 నిమిషాలు, ఇది 5 నిమిషాలు. కాబట్టి గంటల్లోకి మారిస్తే అది 10/60 అవర్స్ అవుతుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం మనకు తెలుసు. అలాగే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ ఈ రెండింటి కనుక డిఫరెన్స్ తీసుకుంటే కనుక x/3 అంటే ఎక్స్ అనేది డిస్టెన్స్, స్పీడ్ వచ్చేసరికి 3 ఇది. అలాగే నెక్స్ట్ డిస్టెన్స్ ఏంటి, నెక్స్ట్ టైం వచ్చేసరికి 4 కదా, కాబట్టి x/4 అది మళ్ళీ టైం అయింది. 2 టైముల్లో తీసేస్తే మనకు డిఫరెన్స్ టైం ఎంత 10 నిమిషాలు. కాబట్టి 10/60 ఇందాక వేసుకున్నాం కదా, 10 మినిట్స్ని అవర్స్లోకి మార్చాము. T1 - T2 = 10/60 అనమాట. అంటే x/3
x/4 x/12 అయింది. ఇప్పుడు ఎల్సిఎం తీసుకొని చేస్తే మీకు ఆన్సర్ 2 వస్తుంది. నెక్స్ట్, టు కంప్లీట్ ఎ వర్క్ A takes 50% more than the B. If together they take 18 days to complete the work, how much time shall B take to do it? A 30 days, B 35 days, C 40 days, D 45 days. Your time starts now. ఒక పని చేయడానికి ఏకి 50% టైం, బి కన్నా ఎక్కువ టైం 50% పైన పట్టిందంటే 1.5 టైమ్స్ అనమాట. ఇఫ్ టుగెదర్ ఇద్దరు కలిసి చేస్తే 18 డేస్లో పూర్తి చేస్తారు. అయితే బికి అంత టైం పడుతుంది. ఐ విల్ గివ్ సమ్ మోర్ టైమ్. ప్లీజ్ డూ అండ్ పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ది కామెంట్ సెషన్. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. The answer is 30 days. How 30 days? B is equal to 3/2A. అంతే కదండి. 1.5 టైమ్స్ అంటే 1.5ని ఏం చేస్తే తీసుకుంటే కన్నా మిక్స్డ్ ఫ్రాక్షన్, మామూలు ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేస్తే 3/2 అవుతుంది. 3/2 ఇంటూ ఏ అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆ ఫార్ములాలో బి ఈజ్ ఈక్వల్ టు 3/2A అని తీసుకుని అందులో నుంచి ఏ తీస్తే ఏమవుతుంది, 2/3B అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3B అవుతుంది. బీస్ 1 డే వర్క్ వచ్చేసరికి A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 1/18 అంతే కదండి. అప్పుడు 2/3 ఇంటూ B, అక్కడ ఏ బదులు 2/3, ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ B అనేది తెలుసు కాబట్టి ఇక్కడ ఏ బదులుగా ఇది సబ్స్టిట్యూట్ చేసాము. అప్పుడు ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1/18 అవుతుంది. అంటే 5/3 ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 1/18. అంటే B ఈజ్ ఈక్వల్ టు 3/90 అంటే 1/30. అప్పుడు ఏమవుతుంది అనమాట, B alone కెన్ కంప్లీట్ ఇన్ 30 days. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్ నుంచి ఇవ్వడం జరిగింది. A sells an article to B at a profit of 10%. B sells the article back to A at a loss of 10%. In this transaction, options A makes a profit of 11%. B, A neither loses or gains. C, A makes a profit of 20%. D, B loses 20%. Your time starts now. A అనేవాడు Bకి 10% లాభానికి అమ్మాడంట ఒక వస్తువు. మళ్ళీ ఆ B అనేవాడు మళ్ళీ బ్యాక్ ఏకే మళ్ళీ ఆ వస్తువునే 10% లాస్కి అమ్మాడంట. ఈ ట్రాన్సాక్షన్లో ఏమవుతుంది, ఏకి 11% వస్తుందా, ఏకి 20% వస్తుందా, ఏకి లాసు లేదు గెయిన్ లేదా, లేకపోతే బికి 20% లాసా? టైం ఇస్తానండి, చేయండి. లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. మీకు ఎలా అనిపించిందో ఈ పేపర్ చెప్పండి. ఎందుకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ ఇచ్చానండి, కొంచెం టైం పట్టుండొచ్చు. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే మీకు ఏంటంటే కొంచెం రివిజన్ కూడా అవుతుంది, చుట్టూతున్న సబ్జెక్ట్ కవర్ అవుతుందని అలా ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. The answer is A makes a profit of 11%. ఎలా 11%? లెట్ CP వాజ్ 100 ఫర్ A ఒరిజినల్గా 100 రూపాయలు అనుకుంటే కనుక CP దాన్ని 10% ప్రాఫిట్కి అమ్మాడంటే 110 అయింది. Bకి వచ్చేసరికి అగైన్ మళ్ళీ 10 రూపాయలు 10% లాస్కి అమ్మాడంటే 110 మీద 10% లాస్కి అమ్మాడు. అంటే 110 మైనస్ 10/110 అవుతుంది. అదే 99 రూపాయలు అయింది. అంటే 110లో నుంచి 11 ఇస్తే 99 అవుతుంది కదా. అప్పుడు CP 99 అయింది. ఏకి ప్రాఫిట్ ఎంత వచ్చిందనమాట, 110 రూపాయలకి అమ్మాడు, 99 రూపాయలకి కొన్నాడు. అంటే ఏమైంది, 110 మైనస్ 99, 11 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఆఫ్ ఏ పర్సంటేజ్ ఎంత, అతను కొన్నది ఎంత, మొత్తం మీద 100కి కొన్నాడు కాబట్టి 100 CP అవుతుంది. అప్పుడు 11/100 ఇంటూ 100/100 అప్పుడు 11% అనమాట. ఓకేనండి, ఇది ప్రాఫిట్ అండ్ లాస్. లాస్ట్ క్వశ్చన్ ఇది అయిపోయింది. ఇఫ్ యూ థింక్ దట్ ద వీడియో ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, దెన్ ప్లీజ్ హిట్ ది లైక్ బటన్ అండ్ ప్రెస్ ది సబ్స్క్రిప్షన్ బటన్
and do not forget to click the bell icon to get the new and latest videos from my channel. Thank you so much, friends, for being with me and watching this video. Thank you.